వెల్కమ్ టు టీఎఫ్సీ న్యూస్. ముందస్తు ఎన్నికలకు వెళ్తున్న కేసీఆర్ 105 మంది సిట్టింగులకు సీట్లు ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే ఇప్పుడు ఎవరెవరికి ఎగ్గొట్టాలా అనే అంశంపై తీవ్రంగా కసరత్తు చేసి దానికి తగ్గట్టుగా పరిణామాలు జరిగేలా స్కెచ్లు వేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ప్రజలపై తీవ్ర వ్యతిరేకత ఉంది. కనీసం 30 నుంచి 40 మంది సిట్టింగులు ఏ పార్టీ తరపున పోటీ చేసినా మళ్లీ గెలవడం అసాధ్యం. ఆ విషయంలో కేసీఆర్ కూడా తెలుసు. కానీ వారందరికీ టికెట్లు ఒకేసారి నిరాకరిస్తే పార్టీకి కష్టాలు తప్పవు. అందుకే ముందుగా టికెట్లు ప్రకటించారు. మధ్యలో చాలా సమయం ఉంది కాబట్టి టికెట్లు ఎగ్గొట్టుకున్న వారికి వ్యతిరేకంగా ప్రదర్శనలు, కేసులు, వివాదాలను ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీ ఫామ్ ఇచ్చే నేతలు వేరే ఉంటారని టీఆర్ఎస్ హైకమాండ్ నుంచే సంకేతాలు వస్తుండటంతో టికెట్ల కోసం ఆశలు పెట్టుకున్న వారు బల ప్రదర్శనలు ప్రారంభించారు. గులాబీ పెద్దల ఆశీస్సులతోనే పలువురు నేతలు బల ప్రదర్శనలు చేస్తున్నారనే గుసగుసలు టీఆర్ఎస్ లోనే వినిపిస్తున్నాయి. ఇటీవల పరిణామాలు చూస్తే అది నిజమేనన్న అభిప్రాయాన్ని పార్టీ వర్గాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి. స్టేషన్ గన్పూర్ టికెట్ ని తాటికొండ రాజయ్యకే ఇచ్చారు. ఇటీవల రాజయ్య మీద వస్తున్న ఆరోపణలతో ఆయనకు బీ ఫామ్ ఇవ్వరనే సమాచారం జరుగుతోంది. వెంటనే కడియం వర్గీయులు రాజయ్యకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. ఇక మేయర్ బొంతు రామ్మోహన్ కు మద్దతుగా కార్పొరేటర్లు రంగంలోకి దిగారు. కుత్బుల్లాపూర్లోని కేటీఆర్ అనుచరుడు షంబీపూర్ రాజు బీ ఫామ్ తనకే వస్తుందంటూ పార్టీని మొత్తం గుప్పెట్లో పెట్టేసుకున్నారు. రమేష్ రాథోడ్ భారీ ర్యాలీ నిర్వహించి ధిక్కారం వినిపించారు. కానీ ఇప్పుడు ఆయనకు టికెట్ ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతుంది. వీళ్ళిద్దరూ హైకమాండ్ నుంచి వస్తున్న ఆదేశాల మేరకు నడుచుకుంటున్నారు. ఇవి చూపించి బీ ఫామ్లను కేసీఆర్ ఎగ్గట్టబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాగే చాలా మంది నేతలకు చివరి నిమిషంలో కేసీఆర్ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. కర్ర విరక్కుండా పాము చావకుండా రాజకీయాలు ఎలా నడపాలో కేసీఆర్ కి బాగా తెలుసు. ఇప్పుడు తమ ఎమ్మెల్యేల విషయంలోనూ అదే సూత్రం అమలు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం తెరాస రాజకీయాలన్నీ కేటీఆర్ చుట్టూ తిరుగుతున్నాయన్న విషయం అందరికీ తెలుసు. అటువంటి కేటీఆర్ ప్రకటించిన వారందరికీ బీ ఫామ్ ఇస్తారా అంటే అవునని చెప్పలేదు. అంటే అభ్యర్థులు మారతారనే ఆయనే స్వయంగా చెప్పినట్లు అయింది. మొత్తానికి అభ్యర్థులను మార్చాలనుకుంటున్న కేసీఆర్ తన చేతికి మట్టి అంటకుండా కాగల పని కానిచ్చేస్తున్నాడన్నమాట. టీఆర్ఎస్ లో అభ్యర్థులు మారే అవకాశాలు ఉన్నాయా? మరి టీఆర్ఎస్ లో ఏ నియోజకవర్గాల నుంచి ఎవరెవరు పోటీ చేస్తారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే టీఎఫ్సీ న్యూస్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.